రాష్ట్రంలో ఇప్పుడున్న తెలంగాణ తల్లి విగ్రహాలు అన్నీ కూడా ఒక పార్టీకి అనుసంధానమైనవే తప్ప అధికారిక విగ్రహాలు కాదు అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇప్పటి వరకు తెలంగాణ తల్లి అధికారిక రూపం లేదు అంటున్నారు. రాష్ట్ర ప్రజల సెంటిమెంట్ కి అనుగుణంగా తెలంగాణ తల్లిని ఇప్పుడు తాము రూపొందించామంటున్నారు. వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ తల్లి ఉండాలి అనుకోవడం సరికాదు అంటూ బీఆర్ఎస్ ను ఉద్దేశించి విమర్శ చేశారు. 10 ఏళ్ల నుంచి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు రూపొందించలేదు అని ప్రశ్నించారు. అన్ని జిల్లా కేంద్రాలతో పాటుగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో తెలంగాణ తల్లి విగ్రహాలని ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి పొన్నం. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి విగ్రహాలు ఎక్కడైతే తెలంగాణ తల్లి విగ్రహాలు అని పెడతా ఉన్నారో అవన్నీ ఒక పార్టీకి సంబంధించిన అప్లికేటెడ్ తప్ప నా శాసనసభలో కానీ ప్రభుత్వ పరంగా కానీ ఎక్కడ తెలంగాణ తల్లి విగ్రహం అనేటువంటిది అధికారికంగా లేదు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా మన సచివాలయమైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయంలో అందరికీ కనబడే విధంగా పరిపాలన బాగుండాలి, తెలంగాణ స్ఫూర్తిదాయకంగా ఉండాలని ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టుకుంటా ఉన్నాం. 10 సంవత్సరాల నుంచి వాళ్ళు అధికారికంగా తెలంగాణ తల్లిని ఎందుకు తీసుకురాలేదని అడుగుతా ఉన్నాం. తెలంగాణ వ్యక్తిగా లేదా కుటుంబ పరంగా లేదా కొంతమందికి మాత్రమే పరిమితం కాదు కదా. తెలంగాణకు సంబంధించినటువంటి సకల జనుల ఆకాంక్షల కొరకు ఏర్పడ్డ ఈ తెలంగాణలో మనకంటే ఒక తల్లి రూపంలో తెలంగాణ చిహ్నం ఉండాలి కదా అనేటువంటి ఆలోచన రాకపోవడం ఈరోజు మా ప్రభుత్వం తీసుకుంటుంటే ఏదో మేము మార్చినామో మీరు కూడా దయచేసి పొరపాటు ఉండద్దు. ఇప్పటి వరకు అధికారికంగా తెలంగాణ విగ్రహం ఎక్కడ లేదు. ఇదే సందర్భంలో మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు అందరూ కూడా కలిసి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విగ్రహాలన్నీ కూడా ప్రతి జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ల దగ్గర కావచ్చు, పోలీస్ కార్యాలయాల దగ్గర కావచ్చు, మండల కేంద్రంలో ఉంచి అధికారికంగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 9 నాడు తెలంగాణ తల్లి దినోత్సవం జరుపుకునే విధంగా ఉండాలని సందర్భంగా ఆకాంక్షిస్తా ఉన్నాం.